ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనం భగవద్గీత భాష్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. కాబట్టి నువ్వేం చెయ్యి అంటే, కర్మల్లో ఉన్నావు, ప్రవృత్తి మార్గంలో ఉన్నావు, ప్రపంచంలో ఉన్నావు, కోరికలతో ఉన్నావు. కాబట్టి నువ్వు చేయవలసిన కర్తవ్యాలను నువ్వు చేయవలసి ఉంటుంది. ఒకవేళ నువ్వు చేయవలసిన వాటిని చేస్తూ వెళ్ళావనుకో, ఆ పనులు సఫలమయ్యాయంటే నువ్వు చక్కగా వాటి ఫలాన్ని అనుభవించొచ్చు. పనులు ఒకవేళ సఫలం అవ్వకపోయినా గూడా పర్వాలేదు. కనీసం నువ్వు ప్రయత్నం చేసినట్టుంటుంది. తర్వాతకైనా పనికొస్తాయి అని చెప్తూ, ఇక్కడ అర్జునుడికి చెప్తూ ఉన్నట్టుగా, నువ్వు యుద్ధం చెయ్యాలి, అది నీ ధర్మము ప్రపంచంలో క్షత్రియుడిగా. కాబట్టి యుద్ధం చెయ్యి. ఒకవేళ నువ్వు గెలిచావా, రాజ్య భోగాలు అనుభవించొచ్చు. చచ్చావా, స్వర్గ సుఖాలు అనుభవించొచ్చు. ఎటు చూస్తే అటు నీకంతా లాభమే. కాబట్టి అందుకోసము కృత నిశ్చయంతో ఇంకలే అని చెప్తూ ఉన్నారు. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. తత్ర యుద్ధం స్వధర్మః ఇతి ఏవం యుద్ధమానస్య ఉపదేశం ఇమం శృణు. కాబట్టి ఇంకా యుద్ధము నా స్వధర్మము అని అనుకునేవాడు, యుద్ధం చెయ్యాలన్న ఉద్దేశంతో ఉన్నవాడెవడున్నాడో అటువంటి వాళ్లకు చేస్తున్న ఇమం ఉపదేశం శృణు, ఈ ఉపదేశాన్ని విను. ఇది నా ధర్మము, ఇది నా స్వధర్మము. భర్తగా ఇది నా ధర్మము, భార్యగా ఇది నా ధర్మం, కూతురుగా ఇది నా ధర్మం, కొడుకుగా ఇది నా ధర్మం, శిష్యుడిగా ఇది నా ధర్మం, గురువుగా ఇది నా ధర్మం అనుకుంటూ, ఇది నా ధర్మం, ఇది నా ధర్మం అనుకుంటూ కర్మలు చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళ కోసం చేస్తూ ఉన్న ఉపదేశం ఇది. ఇంక వినండి అని చెప్తున్నారు. సుఖ దుఃఖే సమయ కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతః యుద్ధాయ యుజ్యస్వ న ఏవం పాపం అవాప్స్యసి. చేస్తే చేసావు కర్మలు, నీకు కర్మలు చేయాలన్న ఉద్దేశం ఉన్నది, ఇది నా ధర్మం అనుకుంటూ చేస్తావు. పైగా అటువంటప్పుడు ఇది నా ధర్మం అనుకుంటూ, ఇది నా కర్తవ్యం అనుకుంటూ నువ్వు కర్మలు చేస్తూ ఉన్న సమయంలో ఏ విధంగా చేస్తే ఆ కర్మల వల్ల నీకు పతనం ఉండదో దాన్ని చెప్తాను విను. సుఖము దుఃఖము సమంగా కృత్వా చేసుకో. లాభమా అలాభము నష్టమా అని చూసుకోకు. జయమా అజయము అపజయమా అని చూసుకోకు. ఈ పని చేస్తే దీనివల్ల నాకు సుఖం కలుగుతుందా, ఈ పని చేస్తే దానివల్ల కలిగే ఫలితం వల్ల నాకు సుఖంగా ఉంటుందా లేదా దుఃఖం కలుగుతుందా అని సుఖ దుఃఖాలు లెక్క వేసుకుంటూ కర్మలు చెయ్యకు. నా ధర్మం అనుకుని చేస్తూ ఉన్నప్పుడు నా ధర్మం అనుకుని చెయ్యి. నా ధర్మం అనుకుని చేస్తూ చేస్తూ మధ్యలో అంటే ఇది నా ధర్మమే గాని అబ్బా ఈ పని చేస్తే చాలా కష్టమండి, అబ్బో ఎవరు చేస్తారు అని అవన్నీ ఆలోచన చేయకింకా. ఇది నా ధర్మం అనుకున్నాక ఆ ధర్మంలో కూడా మళ్ళీ నాకేమైనా సుఖంగా ఉంటే చేస్తాను, కొంచెం కష్టపడాల్సి వస్తే ఎవరు చేస్తారులే అని ఇవన్నీ లెక్కలు వెయ్యకు. లాభమొస్తుందా, నష్టమొస్తుందా అని చూడకు. ఇది నా ధర్మం అనుకుని చేస్తూ ఉన్న సమయంలో నష్టం కలుగుతుందంటే వదిలే, నా ధర్మమే గాని అబ్బా దీనివల్ల నాకు నష్టము, నాకు కష్టము, ఎందుకు లైట్ తీసుకుందాము అని అనుకోకు. ఇది నా ధర్మము, పైగా ఇది చేస్తే నాకు ఈ లాభం వస్తుంది అని ఆశలన్నీ పడకు. నా ధర్మము అనుకున్నాక ఇంక ధర్మంగా చేసుకుంటూ వెళ్ళు నువ్వు. లాభ నష్టాలు చూడకు. అట్లానే జయమా అపజయమా అని ఆలోచనలన్నీ చెయ్యకు. నేను సక్సెస్‌ఫుల్‌గా ఈ పని పూర్తి చేస్తాను అంటేనే నేను ఈ పని చేస్తాను. సక్సెస్ వస్తుందో రాదో మనకెందుకు అనుకున్నాక ఇది నా ధర్మం అని ఎట్లా చేస్తావు నువ్వు? ఇది నా ధర్మం అన్న తర్వాత ఈ పని నాకు సక్సెస్‌నిస్తుందా లేదా అని చూడకింక. ధర్మం అనుకున్నాక నువ్వు ధర్మంగా చేసుకుంటూ వెళ్ళు. నీకది సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందా? సక్సెస్ ఇవ్వదా? ఇవన్నీ పట్టించుకోకు. ఈ రకంగా ఒకవేళ నువ్వు చేయగలిగితే
ఏవం ఈ విధంగా చేశావంటే మాత్రము పాపం నా అవాప్స్యసి పతనమైపోవు, జారిపోవు. నా ధర్మం అనుకున్న తర్వాత నా ధర్మమే కానీ నాకు లాభమేమీ లేదు నేను చెయ్యను. నా ధర్మమే కానీ అబ్బా! నాకు చాలా కష్టం కలుగుతుంది, దుఃఖం అంతా వస్తుంది ఎవరు చేస్తారు నేను చెయ్యను. ఇది నా ధర్మమే గానీ పెద్ద సక్సెస్‌ఫుల్‌గా అనిపించట్లేదు అందుకని చెయ్యను అని ఇవన్నీ అనుకుంటే జారిపోతావు. ధర్మం అనుకున్నాక సక్సెస్ గురించి ఆలోచించకు, ప్రాఫిట్ లాభం గురించి ఆలోచించకు, సుఖము గురించి ఆలోచన చెయ్యకు. ప్రాఫిట్స్ కానీ, సక్సెస్ కానీ, పర్సనల్ ప్లెజర్ సుఖాలు గానీ పట్టించుకోకుండా, కేవలం ధర్మం అనుకుని నువ్వు కర్మలు చేస్తూ వెళ్ళావనుకో, కర్మలు చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు జారిపోవడం ఉండదు. పాపం అంటే పతన కారణము. పాపం అంటే జారిపోవడం, పతనమైపోవడం, భ్రష్టమైపోవడం ఉండదు. కాబట్టి తతః ఈ విధంగా నువ్వు యుద్ధాయ యుజ్యస్వ యుద్ధం కోసం ప్రయత్నం చెయ్యి. కర్మల కోసం ఈ విధంగా ప్రయత్నం. కర్మలు ఈ విధంగా చేస్తూ ఉండు అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. సుఖ దుఃఖే సమే తుల్యే కృత్వా రాగద్వేషౌ అపి అకృత్వా ఇతి ఏతత్. సుఖం కలిగిన, దుఃఖం కలిగిన రెండింటిని సమంగా అంటే తుల్యంగా, సమానంగా చేసుకో మనసులో. రాగము, ద్వేషము ఇటువంటివి లేకుండా, ఇదిగో నాకు ఈ పని చేయడం వల్ల సుఖంగా ఉంటుంది కాబట్టి నాకు రాగం, ఆ పనంటే నాకిష్టము, ఆ ధర్మం, ఇది నా ధర్మమండి అని చేస్తాను. కానీ నాకు సుఖంగా ఉంటుంది కాబట్టి చేస్తాను. అందుకని అది నాకు ఇష్టము. ఇది నా ధర్మమే గాని అది చేస్తే నాకు కష్టము, దుఃఖం అనిపిస్తుంది కాబట్టి నాకు ద్వేషము, నాకిష్టం లేదు అని ఇవన్నీ అనుకోకు. సుఖాన్ని, దుఃఖాన్ని సమానంగా పెట్టుకో. రాగము, ద్వేషము వదిలిపెట్టెయ్యి. నీ పర్సనల్ ఇష్టాలు వదిలిపెట్టు. తథా అదే విధంగా లాభ అలాభౌ జయ అజయౌ చ సమౌ కృత్వా తతః యుద్ధాయ యుజ్యస్వ ఘటస్వ. అట్లానే లాభమా, నష్టమా, ఏమైనా ప్రాఫిట్ వస్తుందా, అంతా లాసేనా, జయమా, అపజయమా, సక్సెస్ ఉంటుందా, ఊరికనే వేస్ట్ అయిపోతుందా అని చూడకు. అన్నింటినీ సమానంగా చూస్తూ తతః ఇంక నువ్వు యుద్ధాయ యుజ్యస్వ ఘటస్వ చెయ్యి ఇంక యుద్ధం, ఆ విధంగా కర్మలు చెయ్యి. నయ్యేవం యుద్ధం కుర్వన్ ఈ విధంగా చేశావంటే పాపం నా వాప్స్యసి పాపం పొందవు. ఇది ఏష ఉపదేశ ప్రాసంగిక. ఇంతకీ కర్మలు ఈ విధంగా చెయ్యి, నీ ధర్మం అనుకుని చెయ్యి, ఇట్లా చేస్తే పాపమేమీ రాదులే కానియే అని చెప్తున్నవన్నీ కూడా పారమార్థిక సత్యం గురించి చెప్తున్నవి గావు. ఓన్లీ ప్రాసంగికమైన ఉపదేశం. ప్రాసంగికం అంటే సందర్భానుసారంగా నీ మనస్థితిని బట్టి కర్మలు వద్దురా, కర్మలు ఎప్పుడు బంధము, మానుకో, దూరంగా ఉండో. కర్మల్లో తగులుకున్నావంటే, ఆ కర్మ పాశాల్లో చిక్కుకున్నావంటే జన్మల్లోనే ఉంటావు ఇంకెప్పటికీ అని చెప్తే అర్థం చేసుకునేందుకు వాళ్ళకింకా అటువంటి మనస్థితి లేదు. జ్ఞానానికి అర్హత లేదు. కర్మలకే అధికారులై ఉన్నారు. కర్మలు చెయ్యాలన్న ఉద్దేశమే ఉంటుంది, ఉత్సాహమే ఉంటుందయితే, అటువంటి వాళ్ళ కోసము మాత్రమే ప్రాసంగికంగా వాళ్ళ మనసులను అనుసరించి, వాళ్ళ అధికారాన్ని అనుసరించి, వాళ్ళ పరిస్థితులను బట్టి సందర్భానుసారంగా చెప్తూ ఉన్న విషయం తప్ప, ఈ ఉపదేశము అందరి కోసం కాదు. కర్మలు చెయ్యాలి అన్న ఉత్సాహం ఉన్న వాళ్ళ కోసం మాత్రమే. శోకమోహ అపనయాయ లౌకికః న్యాయః స్వధర్మమపి చ ఆవేక్ష ఇత్యాద్యైః లోకైః ఉక్తః నతు తాత్పర్యేణ. శోకము, మోహము మొదలైనవన్నీ తొలగించాలి అంటే, ఏవో కర్మల్లో ఉంటారు. వాళ్ళకి కర్మలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. కర్మలు చేస్తారు. చేస్తున్న కర్మలన్నీ నా ధర్మం అనుకుంటూ చేస్తారు. కానీ చేస్తూ ఉన్న కర్మల వల్ల సుఖం కలిగితే సంతోషిస్తుంటారు, దుఃఖం కలిగితే ఏడుస్తుంటారు, లాభాలొస్తే ఓహో ఆనందిస్తారు, నష్టాలు కలిగితే కుంగిపోతారు, జయము సక్సెస్ వచ్చిందంటే ఇంకా ఎంతో సంతోషిస్తారు, అపజయం కలిగితే అసలు తట్టుకోలేకుండా
కృంగిపోతూ ఉంటారు. ఇటువంటి శోకము, ఈ మోహము ఇటువంటి కర్మిష్ఠులకు తప్పనిసరి. కర్మలు చేస్తూ నాకు దీనివల్ల సక్సెస్ ఒస్తుందా? ప్రాఫిట్స్ ఉంటాయా? నాకేమైనా పర్సనల్ ప్లెజర్స్ ఉంటాయా? సుఖం ఉంటుందా? అని చూసుకునే వాళ్లకు శోకము ఎప్పుడూ ఉంటుంది. అయ్యయ్యో! అనుకున్నంత సుఖంగా లేదే, చాలా దుఃఖంగా ఉన్నది. అయ్యయ్యో! అనుకున్నన్ని లాభాలు రాలేదే, అయ్యో! అనవసరంగా నష్టాలన్నీ వచ్చాయే, ఏంటో మంచి జరుగుతుందనుకున్నాను, ఏమి సక్సెస్ లేదే ఇందులో అని వాళ్ళు దేనికో దానికి శోకిస్తూనే ఉంటారు. అదే మోహంలో ఉంటారు. ఈ రకంగా కర్మలు చేస్తూ శోకాల్లో, మోహాల్లో తపించిపోతున్న వాళ్లకు ఏదో లోక న్యాయంగా, లౌకికంగా ప్రపంచంలో వాళ్లకు కర్మలు చేస్తూ ఉన్న వాళ్లకు కనీసం ఇటువంటి శోకాలు, మోహాలు తగులుకోకుండా ఉండేందుకు ఏదో లౌకికమైన న్యాయంగా స్వధర్మమపి చావేక్ష, నీ ధర్మం అనుకో, నువ్వు ఈ విధంగా కర్మలు చేస్తూ ఉన్నావంటే అని చెప్తూ, ఆ చేస్తున్న కర్మల్లో కూడా ప్రాఫిట్స్ కోసం చూడకు, నువ్వు వాటి కోసం, సుఖాల కోసం వెంటబడకు, ఇంకా ఏదో నీ ధర్మం అనుకోని క్వైట్‌గా చేస్తూ ఉండో ఇత్యాద్యైః లోకైః ఉక్తః. ఇదంతా లౌకికంగా ప్రపంచంలో వాళ్ళకి కర్మలు చేస్తూ ఉన్న వాళ్ళ కోసం చెప్పిన విషయమే తప్ప తాత్పర్యేణ న, ఇది పరమార్థము గాదు, జ్ఞానుల కోసము గాదు. పరమార్థ దర్శనం ఇహ ప్రకృతం. అసలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది భగవద్గీత నిండా గూడా పరమార్థాన్ని చూపించడమే. దానికి ప్రకృతము, దాని ప్రస్తావించబడుతున్న విషయము, ప్రకరణం అదే. పరమార్థాన్ని చూపించే ఈ ప్రకరణంలో లౌకికమైన విషయాలు ఎందుకు మరి చెప్పవలసి వస్తుంది అంటే, లోకంలోని వాళ్ళు కూడా మరి శ్లోకాలు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు శోకాల్లో ఉంటారు. ఆ శోకాల్లో ఉన్న వాళ్లకు ఈ శ్లోకాల్లో కొంతైనా ఊరట కలిగించి వాళ్ళ మనసు ఇటు తిప్పడం కోసము, కోరికల్లో నుంచి లాభాలాభాలు, జయాజయాలు, సుఖ దుఃఖాల్లో నుంచి మనసుని పక్కకు మరలించడం కోసము, చేస్తే చేసావు కర్మలు, కనీసము ఇటువంటి శోకాలు, మోహాల్లోకి వెళ్లకుండా, వాటికి తగులుకోకుండా చెయ్యి అని చెప్పడము మాత్రమే తప్ప, కర్మలు చెయ్యి అని చెప్పడము దీని ప్రధాన ఉద్దేశం కాదు. పరమార్థాన్ని చూపిస్తున్న సమయంలో కర్మలు వదిలిపెట్టమని చెప్పడమే దాని తాత్పర్యము. కర్మలు పట్టుకో, నువ్వు కర్మలు చెయ్యి అని చెప్పడం గాదు. తచ్చ ఉక్తం ఉపసంహ్రియతే ఏషా తే అభిహితా ఇతి శాస్త్ర విషయ విభాగ ప్రదర్శనాయ. ఇంక ఈ తర్వాత చెప్పబోతూ ఉన్న శ్లోకంలో ఇంతవరకు చెప్తూ ఉన్నది ఇదిగో నీకిట్లా చెప్పబడ్డది అని శాస్త్రాన్ని 2 భాగాలుగా విభాగం చేసి చూపిస్తారు. ఒకటేమో కర్మలు చేసుకునే వాళ్లకు, కర్మిష్ఠులకు, కర్మాధికారులకు చెప్పే కొన్ని విషయాలుంటాయి. అట్లానే జ్ఞానాధికారులకు చెప్పే కొన్ని విషయాలుంటాయి. శాస్త్రాన్ని, మన గీతా శాస్త్రాన్ని ఈ విధంగా 2 భాగాలుగా, 2 విషయాలతో కూడిన విభాగంతో ఉన్న విషయంగా ప్రదర్శిస్తూ ఇంకిక్కడి నుంచి విభాగం చేస్తున్నారు. ఇహ హి ప్రదర్శితే పునః శాస్త్ర విషయ విభాగే ఉపరిష్టాత్ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామితి నిష్ఠాద్వయ విషయం శాస్త్రం సుఖం ప్రవర్తిష్యతే శ్రోతారః చ విషయ విభాగేన సుఖం గ్రహీష్యంతీత్యతః ఆహ. ఇహ హి ఇక్కడ ప్రదర్శితే పునః శాస్త్ర విషయ విభాగే ఉపరిష్టాత్, ఇంకిక్కడి నుంచి ఇంతవరకు అశోచ్యాన్ అన్వశోచహత్వం అని చెప్తూ మొదలుపెట్టిన చోటు దగ్గర నుంచి ఇంతవరకు ఒక్క విషయాన్ని చెప్తూ వచ్చారు. ఆత్మతత్వం గురించి చెప్తూ, అనాత్మలను వేరు చేసి చూపిస్తూ ముఖ్యమైన ఒక శాస్త్ర విషయాన్ని బోధించారు. ఇంక ఇక్కడి నుంచి కాబట్టి నీకు కర్మలకే అధికారం ఉన్నది, ఇంక నువ్వు కూర్చో, కర్మలు ఎట్లా చెయ్యాలో నీకు చెప్తాను పట్టు అని మళ్ళీ వాళ్లకు చెప్తూ వెళ్తారు. తర్వాత మళ్ళీ ఉపరిష్టాత్ ఇంకా రాబోయే శ్లోకాల్లో, తర్వాత అధ్యాయాల్లో సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అని నిష్ఠాద్వయం, 2 నిష్ఠలు, జ్ఞాననిష్ఠ, కర్మనిష్ఠ అని 2 నిష్ఠలను చెప్తూ ఉన్న విషయం ఒకటి రాబోతూ ఉన్నది మన శాస్త్రంలో. దాన్ని సుఖంగా
శ్రోతారః వింటూ ఉన్నవాళ్ళు శ్రోతలు సుఖంగా దాన్ని పట్టుకోవడం కోసము ప్రవర్తింప చెయ్యడం కోసమే ఈ విధంగా విభాగం చేస్తూ ఉన్నారు. భగవద్గీతలో చెప్తూ ఉన్న శ్లోకాలన్నీ అందరికీ, అన్ని సమయాల్లో, అన్ని వయస్సుల వాళ్ళకి ఒకేలాగా పనికొస్తాయని చెప్పలేము. ఎవరి మనస్థితిని బట్టి, ఎవరి పరిస్థితిని బట్టి, ఎవరి వయస్థితిని బట్టి వాళ్లకు ఆయా శ్లోకాలు ఉపదేశం చేశారు. ఒకవేళ వాళ్ళ మనస్సు కంప్లీట్‌గా కర్మల్లోనే కూరుకుని ఉన్నది అంటే, ఏదో చెయ్యాలి, దానివల్ల నాకేదో వస్తుంది, నేను దానివల్ల ఏదో అనుభవిస్తాను, ఇదిగో భూమి మీద ఉన్నంత వరకు ఈ సుఖాలన్నీ అనుభవిస్తాను, చనిపోయిన తర్వాత ఇంక ఏవో వేరే స్వర్గ సుఖాలన్నీ అనుభవిస్తానని కోరికలతో ఉన్న వాళ్ళ కోసము ఒక రకమైన శ్లోకాలలో ఒక రకమైన నిష్టను ప్రవచనం చేస్తారు భగవంతుడు. అయితే ఇహము లేదు, పరము లేదు, ఎల్లకాలము జన్మలెత్తుతూ ఇక్కడిక్కడ తిరగడం లేదు, నాకు యాక్చువల్ మోక్షం కావాలి అని కోరుకునే వాళ్ళెవరున్నారో, జ్ఞానానికి అధికారులు, యోగ్యత కలిగిన వాళ్ళు, అటువంటి వాళ్లకు చెప్పే ఉపదేశం ఒకటుంటుంది, జ్ఞాననిష్ట అని చెప్తారు. ఈ 2 విషయాలు కూడా భగవద్గీతలో ఉంటాయి కాబట్టి చదువుకుంటూ ఉన్నవాళ్ళు నాకు ఏది అన్వయించుకోవాలి ఈ సమయంలో అని చూసుకుని తెలుసుకోవాలి. అన్నీ నా కోసమే అనుకోవడానికి వీళ్ళకి అనుకున్నా కూడా ఉపయోగం ఉండదు. కోరికలతో ఉన్నవాళ్ళు, కర్మల్లో ఉన్న వాళ్లకు ఇదిగో చిరిగిన చొక్కాలాగా ఈ దేహాన్ని వదిలిపెట్టిపోయే ఆత్మ, దానికి చావు లేదు, ఏమీ లేదు, దాని గురించి శోకమెందుకు, దానిపైన మోహం వదిలిపెట్టో అని ఈ రకంగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ ఆ విధంగా చెప్పగానే నాకు అర్థమైంది అని పట్టుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్లకు నువ్వు కర్మలు చెయ్యి, కూర్చో అని చెప్తే వాళ్లకు పనికిరావు. కాబట్టి ఎవరికి ఏదో చూసుకుని మనము తెలుసుకోవలసి వస్తుంది. అది మానసిక స్థితి, వాళ్ళ పరిస్థితులను బట్టి చూసుకోవాలని చెప్పుకున్నాం కదా, వాళ్ళ కర్మాధికారులా జ్ఞానాధికారులా అని. కాక వాళ్ళ వయస్థితిని కూడా చూసుకోవాలి. వాళ్ళు చిన్న వయసులో ఉన్నారు, 5, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, ఏదో 16 ఏళ్ళు, 20 ఏళ్ల వయసులో వాళ్ళు టీన్‌లో అప్పుడప్పుడే టీనేజ్ దాటుతూ ఉన్న సమయంలో ఉన్న వాళ్లకు భగవద్గీత శ్లోకాలన్నీ నేర్పించి అందులో విషయాలన్నీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే, అన్ని శ్లోకాల వల్ల వాళ్ళకి ఇప్పుడే ఉపయోగం ఉండదు. వాళ్ళు ఇంకా బడిలో చదువుకుంటూ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇంకా బుద్ధి పరిణతి చెందదు. అటువంటి వాళ్లకు బుద్ధి శుద్ధి చేసుకో, నీ చిత్తం శుద్ధం చేసుకో, కోరికలు వదిలిపెట్టు, భార్య పిల్లలపైన మోహాన్ని వదిలిపెట్టు, భర్తను పిల్లలను వాళ్ళని వీళ్ళని పట్టుకొని నువ్వు తగులుకుని ఉండకు, అందరినీ వదిలిపెట్టు, ఇవన్నీ నీకెందుకు అని చెప్పే శ్లోకాలు వాళ్లకు ప్రవర్తించవు, వాళ్లకు పనికిరావు. ఇప్పుడే ఈ వయసులో వాళ్ళకి అవసరం లేదు. చిన్న పిల్లలకి కూడా భగవద్గీతను ఉపదేశిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ మధ్య కాలంలో అది చాలా ఎక్కువగా. పసి పిల్లలకు భగవద్గీత శ్లోకాలు ఎవరికి యాక్చువల్‌గా 3, 4 ఏళ్ల పిల్లలు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న పసి పిల్లలకు కూడా భగవద్గీతలోని శ్లోకాలను పట్టియం వేసి నేర్పించడము, అప్పజెప్పించడం చేస్తూ ఉంటే నేను చూశాను. 5, 6 ఏళ్ల పిల్లలకి, 7, 8 ఏళ్ల పిల్లలకి, టీనేజ్‌లో ఉన్న పిల్లలకి నేర్పిస్తూ ఉంటే చూశాను. నేర్పించొచ్చు, కానీ వాళ్లకు ఎక్స్‌పెక్టేషన్స్ కరెక్ట్‌గా సెట్ చేయాలి. గురువులకు కూడా దీని గురించి ఎక్స్‌పెక్టేషన్స్ కరెక్ట్‌గా ఉండాలి. వాళ్ళు ఎవరికి చెప్తున్నారో, ఎవరెవరు చెప్తూ ఉన్నారో వాళ్ళు, వింటూ ఉన్న వాళ్ళెవరో అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని భగవద్గీతను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వింటూ ఉన్నవాళ్ళు ఒకవేళ స్కూల్లో ఉన్నారు, ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో, మిడిల్ స్కూల్లో ఉన్నారు, హై స్కూల్లో ఉన్నారంటే అటువంటి వాళ్ళకి ఇది నేర్పిస్తూ ఉన్న సమయంలో ఎక్కడెక్కడైతే కర్మలన్నీ వదిలిపెట్టో, మోహాలన్నీ వదిలిపెట్టు, బంధాలన్నీ వదిలిపెట్టు, అన్నింటినీ త్యాగం చెయ్యి, సర్వసంగ పరిత్యాగం చెయ్యి అని చెప్తున్న శ్లోకాలు చాలా ఉంటాయి.
వాటిని చెప్తూ ఉన్న సమయంలోనే ఎక్స్‌పెక్టేషన్స్ కరెక్ట్‌గా సెట్ చేస్తూ, ఇవన్నీ ఇప్పుడే కాదు మీకు తర్వాత అనుభవంలోకొస్తాయి. ఇప్పుడు ఊరికనే విషయం తెలుసుకోండి మీరు. తర్వాత మీరు ఏవి ఎక్కడ ఆచరణలో పెట్టాలో అప్పుడు చెయ్యొచ్చు. మీరు గృహస్థాశ్రమంలో ఉండగా, గృహస్థాశ్రమాన్ని దాటుతూ వానప్రస్థంలోకి వెళ్తూ ఉండగా, లేదా సన్యాసంలోకి వెళ్తూ ఉన్న సమయంలో సన్యాసం అంటే యాక్చువల్‌గా అన్నింటిని సన్యసించే స్థితిలోకి వెళ్తూ ఉన్న సమయంలో కొన్ని శ్లోకాలు ఇదిగో ఈ పలాని శ్లోకాలు ఇదిగో ఈ శ్లోకం చూసారా? ఈ శ్లోకం, ఈ శ్లోకం, ఈ శ్లోకం ఇవి అటువంటి వాళ్ళకు అవసరము. ఆ సమయంలో మీకు పనికొస్తాయి. అయితే ఇప్పుడు మీరున్న పరిస్థితిలో చదువుకుంటూ ఉన్నారు ఇప్పుడిప్పుడే. కాబట్టి బడిలో ఉన్నారు. ఇంకా ఎడ్యుకేషన్ పూర్తి కాలేదు. విషయం తెలుసుకోండి మీరు. ఇదిగో ఇక్కడ చూసారా? అతిగా స్పర్ధలుండొద్దు. మొద్దుగా, మూర్ఖంగా, పట్టుదలతో ఉండొద్దు. జ్ఞానంతో ఉండాలి. దయతో ఉండాలి. కోపాలవన్నీ వదిలిపెట్టండి. కాంపిటీటివ్ మైండ్ సెట్స్ అన్నీ ఎక్కువగా పని చెయ్యవు. వేరే వాళ్ళని హింసించాలి లేతే నిన్ను నువ్వు హింసించుకోవాలని చూడొద్దు అని ఇటువంటివేవున్నాయో యాక్చువల్‌గా వాళ్ళకు ఈ సమయంలో పనికొచ్చేవి. వాటిని వాళ్ళకు నేర్పిస్తూ వెళ్ళాలి. ఆ రకంగా చెప్తూ ఉన్న గురువు గూడా 700 శ్లోకాలు మొత్తాన్ని చెప్తాం, అన్నీ నేర్పించేద్దాం, ఇప్పుడే ఆచరింపచేద్దామంటే వాళ్ళు చెయ్యలేరు. కుదరదు. కాబట్టి ఏ శ్లోకాలు వాళ్ళకి ఆ సమయానికి పనికొస్తాయో వాటిని హైలైట్ చేసి వాటి గురించి చెప్తూ, అందులో ఉన్న వాటిని ఆచరింపచేస్తూ, మిగిలినవి మీకిప్పుడే పనికిరావు. తర్వాత అనుభవంలోకొస్తాయి. తర్వాత మీరు ఆచరించొచ్చు అని వాళ్ళకు చూపిస్తూ వెళ్ళాలి. అట్లా వాళ్ళేదో ఇంకా ఎలిమెంటరీ స్కూల్‌లో ఉంటారు, మిడిల్ స్కూల్‌లో ఉంటారు, హై స్కూల్‌లో ఉంటారు. అట్లాంటి వాళ్ళకి పట్టుకొచ్చి, ఈ భగవద్గీతని మొత్తాన్ని చెప్తాను ఒరేయ్ ఇదిగో చొక్కా వదిలేసినట్టు, చినిగిపోయిన చొక్కాను వదిలేసినట్టు ఈ దేహాన్ని వదిలిపెట్టేయి. ఎందుకీ మోహం నీకు అని ఇవన్నీ చెప్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, ఏదో ఎల్‌కేజీ, యూకేజీలో ఉన్న వాళ్ళకు, ఫస్ట్ క్లాస్‌లో ఉన్న వాళ్ళకు నర్సరీ పిల్లల్ని తీసుకొనొచ్చి, పీహెచ్‌డీ గూడా గాదు. పోస్ట్ డాక్టరల్ సబ్జెక్ట్‌ని టీచింగ్ చేసినట్టుంటుంది. ఎందుకు అంటే ఇందులో అటువంటి ఆత్మతత్వ విద్యా ఉపదేశమున్నది. అది ఎవరికి పడితే వాళ్లకు మనము ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళ చేత ఆచరింప చేయడం అన్నది కుదరదు. అధికారం ఉండాలి. పసిపిల్లలకు, స్కూల్లో ఉన్న వాళ్ళకు ఆ అధికారం ఇంకా ఉండదు. వాళ్ళు వాళ్ళ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని గృహస్థాశ్రమంలోకొచ్చిన తర్వాత, ఇందులో ఇక్కడ మన భగవంతుడు చెప్తూ ఉన్నవి కర్మాధికారుల కోసము అని ఏవి చెప్పారో అవన్నీ వాళ్ళు అప్పుడు దాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఆ తర్వాత భగవంతుడేవైతే ఇదిగో ఇవన్నీ గూడా జ్ఞానాధికారులకని చెప్తున్నారో వాటన్నింటిని మళ్ళీ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కొంతవరకు నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, అవకాశం ఉన్నంత ఆచరిస్తూ, తర్వాత వాళ్ళు వానప్రస్థంలో ఇంక పూర్తిగా ఆచరించవలసి ఉంటుంది. సన్యాసాశ్రమంలో మొత్తమే ఆచరించాలి. అటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి పసిపిల్లలకేది, పీహెచ్‌డీ వాళ్ళకి, పోస్ట్ డాక్టరల్ వాళ్ళకి ఏది అని చూసుకొని ఆ విధంగా చెప్పాలి గానీ, భగవద్గీతని అంతా మొత్తం అందరికీ, అన్ని వయసుల వాళ్ళకి, అన్ని మనస్థితుల్లో ఉన్న వాళ్ళకి చెప్దామంటే, చెప్పేవాళ్ళు ఏ ఉద్దేశంలో చెప్పినా సరే, పట్టుకునే వాళ్ళకి పట్టుకోవడానికి అవకాశం ఉండదు. వాళ్ళకి ఇంకా ఆ యోగ్యత ఉండదు. వాళ్ళకి అధికారం లేనప్పుడు, ఆ యోగ్యత లేనప్పుడు. అట్లానే అప్పుడప్పుడే చదువు పూర్తి చేసుకుని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడే కొత్తగా ఏదో పిల్లల్ని కని వాళ్ళు నెమ్మదిగా ఇప్పుడే కొత్తగా గృహస్థాశ్రమంలో వృద్ధిలోకొస్తూ ఉన్నారు అంటే, అటువంటి వాళ్ళ కోసము ధర్మంగా కర్మలు ఎట్లా చేయాలి? ఎందుకు చేయాలి? ఏమి అని చూపిస్తూ వాటికి కావలసిన శ్లోకాలన్నీ కర్మనిష్టలో ఉన్న వాళ్ళ కోసము అని భగవంతుడు ఏవి చూపిస్తున్నారో వాటిని చూపించి, వాటిని ఆచరింపచేస్తూ, యోగనిష్ట అని సెక్షన్‌లో ఏం చెప్తారో భగవంతుడు, వాటి గురించి వాళ్లకు నేర్పించి కానీ, ఇప్పుడే మీరు భార్యాపుత్ర, మిత్ర, ధన, వాహనాలు అన్నీ వదిలిపెట్టేయండంటే ఇప్పుడే మీకు అవసరం లేదు. తర్వాత అవసరము. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని
తెలుసుకోండి అని వాళ్ళకి అవి కూడా వేరు చేసి చూపించాలి. ఇంత జాగ్రత్తగా గురువులు భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు అన్ని చోట్ల అందరికీ ఒకేలాగా పనికొస్తాయి. కాబట్టి అందరికీ ఒకేలాగా చెప్పడం కుదరదు. అన్నీ ఒక్క విషయం గాదు. సందర్భానుసారంగా చెప్తూ వస్తారు. వాళ్ళ సందర్భాన్ని, వాళ్ళ స్థితి గతులను బట్టి, వాళ్ళ స్థితిని, వాళ్ళ గతిని బట్టి వాళ్లకు నేర్పించవలసి ఉంటుంది. ఇట్లా చేయకపోతే చాలా అనర్థం కలుగుతుంది. ఒకటి విషయం అర్థం కాదు, వాడుకోవడం తెలియకుండా ఉంటుంది. 2 దానివల్ల ఏమి లాభమో, ఎంతవరకు లాభమో అని ఎక్స్‌పెక్టేషన్స్ సరిగ్గా లేకపోయేసరికి డిసప్పాయింట్‌మెంట్స్ ఎక్కువుంటాయి. భగవద్గీతని వినేవాళ్ళు, భగవద్గీతని నేర్చుకునే వాళ్ళ కన్నా గూడా, భగవద్గీతని చెప్తూ ఉన్న వాళ్ళ పైన బాధ్యత ఎక్కువ. సరే ఇంతకి కాబట్టి మన భగవంతుడు కూడా అంత బాధ్యతగా ఇంతవరకు జ్ఞాననిష్టకు పనికొచ్చే విషయాన్ని చెప్తూ వచ్చాను. ఇంకిక్కడి నుంచి కర్మనిష్టకు పనికొచ్చే విషయాన్ని చెప్తూ ఉన్నాను అని విభాగం చేసి మరీ చెప్తూ వస్తారాయన. ఇక్కడ అదే విధంగా శ్రోతలకు, వింటూ ఉన్న వాళ్ళకు విషయము ఏది నాది ఇప్పుడు రైట్ నౌ నాకిప్పుడు ఏది అన్వయం చేసుకోవాలి, ఏది తర్వాత నాకవసరము అని కర్మిష్ఠులు, కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు, కర్మాధికారులు ఇప్పుడు నాకేవి అవసరము అని చూసుకుని వాటిని ఆచరిస్తూ, తర్వాత నాకివి పనికొస్తాయి, నేను కొంతకాలం తర్వాత వీటిని ఇందులోకి కర్మలు చేస్తూ చేస్తూ భగవంతుడు చెప్పిన విధంగా తర్వాత జ్ఞాననిష్టలోకి వెళ్ళాలి. అప్పుడు నాకు ఈ శ్లోకాలు అని వాళ్ళు ముందే 2 భాగాలు చేసుకుని, ఒక భాగాన్ని ఇప్పుడు ఆచరిస్తూ కర్మ భాగంలో ఉన్న వాటిని, జ్ఞాన భాగంలో ఉన్న వాటిని పక్కన బెట్టుకుని, మళ్ళీ వాటిని మర్చిపోయి, వదిలిపెట్టుకుని, పోగొట్టుకోకుండా తర్వాత మళ్ళీ వాటిని ఆచరించవలసి ఉంటుంది. అట్లానే ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు, కర్మ మార్గంలో చెప్తున్న వాటిని, జ్ఞాన మార్గంలో చెప్తున్న వాటిని రెండిటిని 2 భాగాలు చేసుకుని, కర్మ మార్గంలో ఉన్న వాటిని వదిలిపెట్టేసి వాళ్ళకవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు, తర్వాత అసలు అవసరం లేదు. ఇంకసలు వాటితోటి వాళ్ళకి సంబంధం లేదు. జ్ఞాన మార్గంలో, జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళ కోసము అని ఆయన జ్ఞాననిష్ట అని చెప్తూ ఏవొస్తారో, ఆ శ్లోకాలన్నింటిలో ఉన్న వాటిని వాళ్ళు ఆచరిస్తూ, అనుభవంలోకి తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంత జాగ్రత్తగా, సుఖంగా దాన్ని గ్రహించవలసి ఉంటుంది. అందుకనే ఆయన ఇత్యతః ఆహా భగవంతుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిః యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తః యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పార్థ ఏషా ఇదిగో పట్టు, తే నీకు సాంఖ్యే బుద్ధిః అభిహిత ఇంతవరకు సాంఖ్య బుద్ధి, జ్ఞాన బుద్ధి ఇంతవరకు జ్ఞానము నీకు ఉపదేశించబడ్డది. తు ఇంకా ఇప్పుడు ఇమాం యోగే శృణు యోగ బుద్ధిని చెప్తాను, ఇక్కడి నుంచి వింటూ ఉండు అని ఇంతవరకు ఒక గీత గీశారాయన. పైన వరకు సాంఖ్య బుద్ధి అన్నారు, ఇంకిక్కడి నుంచి యోగ బుద్ధి అంటూ ఉన్నారు. యయా బుద్ధ్యా యుక్తః ఏ బుద్ధి వల్ల దేన్ని కూడి నువ్వు కర్మబంధంలో నుంచి ప్రహాస్యసి ఇంతవరకు కర్మబంధాల్లో తగులుకుని ఉన్న నువ్వు ఏ విధంగా ఆ కర్మలు చేస్తే ఆ కర్మబంధంలో నుంచి బయటపడతావో అని చెప్తాను, దాన్ని గురించి ఇంక విను అని చెప్తూ ఉన్నారు. ఏషా తే తుభ్యం అభిహితా ఉక్తా సాంఖ్యే పరమార్థ వస్తు వివేక విషయే బుద్ధి జ్ఞానం సాక్షాత్ శోకమోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం. ఏషా ఇదిగో తే నీకు తుభ్యం అభిహిత ఉక్త చెప్పబడ్డది. ఏమి చెప్పబడ్డది ఇంతవరకు నీకు? అశోచ్యానన్వశోచహత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అని చెప్తూ మొదలుపెట్టినప్పటి నుంచి ఇంతవరకు సాంఖ్యము చెప్పాను. సాంఖ్యము నీకు చెప్పబడ్డది. సాంఖ్యం అంటే సమ్యక్ ఆఖ్యానం. ఏదైతే పరమార్థ వస్తు వివేక విషయం, పరమార్థం ఏదున్నదో అటువంటి వస్తువు, దాన్ని వివేకము వేరు చేసి చూసేందుకు కావలసిన జ్ఞానము, బుద్ధి
ఏదున్నదో అది నీకు చెప్పబడ్డది. పరమార్థ వస్తువేది, ప్రాపంచికమైన పదార్థాలేవి అని వివేకము విడదీసి చూసుకోవడానికి కావలసిన జ్ఞానం నీకింతవరకు చెప్పబడ్డది. ఎట్లా? ఇదిగో ఇది ఆత్మ, ఇవన్నీ అనాత్మలు. దేహం అనుకుంటున్నావు, అవనుకుంటున్నావు, ఏంటో చచ్చారంటావు, పుట్టారంటావు, ఏవో అంటావు గదా! ఇవన్నీ అనాత్మలు అని వాటిని వేరు చేసి పరమార్థతః వస్తువేమి అంటే ఆత్మ. దానికి ఈ లక్షణాలున్నాయి. దాన్నేమీ చెయ్యలేము. అది నశించదు. అది నిత్యము అని చెప్తూ వచ్చాం కదా! ఆ వివేకము వేరు చేసి చూసుకోవడము చేయడం చేత ఏం జరుగుతుంది అంటే, సాక్షాత్తుగా శోకమోహాది సంసార హేతువు శోకము, మోహం అంటే ఈ దేహము నేననుకుంటే ఆ దేహం పడిపోతే అయ్యయ్యో! చచ్చిపోయాను, చచ్చిపోయాను. అదిగో వాడు చచ్చిపోయాడు. ఇదిగో వీడు చచ్చిపోయాడు. లేదా దేహం ఏదో జన్మించింది అంటే అదిగో నా కొడుకు పుట్టాడు, నా కూతురు పుట్టింది, మా వాళ్ళు ఎవరో పుట్టారనుకుంటూ ఆ మోహము, ప్రేమ అనుకుంటూ ఇటువంటి సంసారానికి కారణమైన దోషాలేవున్నాయో వాటన్నింటిని నివృత్తి చేసుకోవడానికి కారణము ఏది? శోకము, మోహమన్న సంసారానికి కారణమైన దోషాలను పోగొట్టుకోవడానికి అవకాశం ఇచ్చేదేమి అంటే, పరమార్థ వస్తువును వేరు చేసి, అనర్థాలన్నీ కల్పించే ప్రాపంచిక పదార్థాల్లో నుంచి వేరు చేసి చూసుకునే బుద్ధి కావాలి. అది ఇంతవరకు నీకు అవిహిత, ఉక్త చెప్పబడ్డది. యోగే తు తత్ప్రాప్త్యుపాయే నిస్సంగతయా ద్వంద్వ ప్రహాణపూర్వకం ఈశ్వరారాధనార్థే కర్మయోగే కర్మానుష్ఠానే సమాధియోగం చ ఇమాం అనంతరం ఏవ ఉచ్యమానం బుద్ధిం శృణు. యోగేతో ఇంకిక్కడి నుంచి యోగము ఇంకొక రకము చెప్తాను విను. ఇదేమి అంటే ఏదైతే సాక్షాత్తుగా శోకమోహాది సంసార హేతుభూతమైన దోషాలను నివారించడం కోసం కావలసిన జ్ఞానమున్నదో దాన్ని ప్రాప్తించుకునే ఉపాయం ఒకటి యోగము. ఆల్రెడీ నీకు అటువంటి జ్ఞానము చెప్పగానే పట్టుకునే శక్తి ఉంటే అప్పుడు నువ్వు జ్ఞానాధికారివి, నీ కోసము ఇంతవరకు చెప్తూ వచ్చాను. కానీ అట్లా చెప్పగానే వినడం రావట్లేదు. ఆత్మ చినిగిన చొక్కాను వదిలిపెట్టి మళ్ళీ కొత్త చొక్కా ధరించినట్టు ఈ దేహాలను ధరిస్తుంది. దేహాలు ఉంటాయి, ఊడతాయి. నీకేమవుతుంది? నువ్వు శాశ్వతము, నిత్యము, అజమో, అవ్యయము అని చెప్తే పట్టుకోవడానికి రానప్పుడు, అటువంటి వాళ్ళ కోసము వాళ్ళు జ్ఞానాధికారులు ఇంకా కాదు గాబట్టి, ఆ యోగ్యత ఇంకా రాలేదు గాబట్టి, కర్మాధికారులు మాత్రం గాబట్టి, అందుకని ఆ జ్ఞానాన్ని పట్టుకునేందుకు, దాన్ని ప్రాప్తించుకునేందుకు ఉపాయంగా ఈ యోగాన్ని అంటే కర్మయోగాన్ని కర్మలు మామూలుగా చేస్తూ వెళ్తే కోరికలతో, వాటితో, శోకాలతో, మోహాలతో పనికిరాదు గానీ, శోకాలు, మోహాలు వదిలిపెట్టి, రాగద్వేషాలు వదిలిపెట్టి, జయాపజయాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలను చూసుకోకుండా అన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ నిస్సంగతయా వాటితో సంగము లేకుండా ద్వంద్వ ప్రహాణపూర్వకం ద్వంద్వాలు, లాభాలాభాలు, సుఖ దుఃఖాలు, జయాపజయాలు అన్న ద్వంద్వాలన్నింటినీ వదిలిపెడుతూ ఈశ్వరారాధనార్థే ఈశ్వరారాధనగా మాత్రమే కర్మయోగాన్ని, కర్మానుష్ఠానాన్ని చేయడము, సమాధి యోగంతో ఉండడము మొదలైన ఏ యోగమున్నదో ఇమాం దాన్ని అనంతరం ఏవ ఉచ్యమానం ఇంకిక్కడి నుంచి తర్వాత చెప్తానో అటువంటి బుద్ధిని అంటే జ్ఞానాన్ని శృణు. కర్మయోగానికి కావలసిన జ్ఞానం ఉపదేశం చేస్తాను విను. ఎందుకు అంటే ఈ కర్మయోగానికి కావలసిన జ్ఞానాన్ని ఉపదేశం చేస్తే నేను చెప్పిన దాన్ని చెప్పినట్టు నువ్వు పట్టుకున్నావనుకో, దాంతో నీకు జ్ఞానయోగానికి అర్హత కలుగుతుంది అని ఆయన చెప్తూ మొదలుపెడుతూ ఉన్నారు. తాంచ బుద్ధిన్ స్థౌతి ప్రరోచనార్థం బుద్ధ్యా యయా యోగ విషయయా యుక్తః హే పార్థ కర్మబంధం కర్మ ఇవ ధర్మాధర్మాఖ్యః బంధః కర్మబంధః తం ప్రహాస్యసి ఈశ్వర ప్రసాద నిమిత్త జ్ఞాన ప్రాప్తేః ఇతి అభిప్రాయః. తాంచ బుద్ధిం అటువంటి బుద్ధిని అంటే జ్ఞానాన్ని, ఏ జ్ఞానాన్ని? కర్మయోగం అన్న జ్ఞానాన్ని భగవంతుడు స్థౌతి ఇక్కడ స్తుతి చేస్తూ ఉన్నారు. అది చాలా గొప్పదిరా.
కర్మయోగం చాలా గొప్పది. దాన్ని అనుష్ఠానం చేసావనుకో అని ఆయన ఎందుకు చెప్తూ ఉన్నారు? ఎందుకంటే ఆ యోగం పైన కర్మల్లో ఉండి, కోరికలతో ఉండి, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలను చూసుకుంటూ, ద్వంద్వాలతో ఉండి, శోకమోహాలతో దిగులు పడుతూ ఉన్నవాళ్ళెవరున్నారో, జారిపోతూ ఉన్నవాళ్ళెవరున్నారో, ఆ కర్మబంధాల్లో ఇంకా గట్టిగా చిక్కుకుని పోతూ ఉన్నవాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్ళను అందులో నుంచి బయటికి తీయడం కోసము, వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తూ, ఇన్‌స్పైర్ చేస్తూ, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా, వాళ్ళకి గూడా కావాలని కోరిక, ఆశ అనిపించే విధంగా, ప్రరోచనార్థం దానిపైన రుచి కలిగించే విధంగా, ఏ కోరికలు లేకుండా కర్మలు చెయ్యి, లాభము, నష్టమని పట్టించుకోకు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది? కాబట్టి వాళ్ళకు మరి ఏదో విధంగా దాని మీద రుచి కలగడానికి వీలుగా, ఇదిగో యయా బుద్ధ్యా ఎటువంటి యోగం చెప్తానంటే నీకు, ఆ యోగ విషయం మీద నీకు ఆసక్తి కలిగి నువ్వు యుక్తుడివై ఉన్నావనుకో పార్థ, లేదా ఎవరో ఒకళ్ళు ఎవరు వింటుంటే వాళ్ళకు, ఆ కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకు. అసలు కర్మబంధం అంటే ఏమి? కర్మైవ ధర్మాధర్మాఖ్యః బంధః. ఇది నా ధర్మమండి అనుకుంటూ, ఇది ధర్మము, ఇది అధర్మము అన్న పేర్లతో ఉన్న కర్మలే ఉన్నాయో, కర్మలంటే ధర్మాలన్నవన్నీ కర్మలు. ఆ కర్మలు నువ్వు ధర్మమని పిలుస్తూ ఉన్నవేవున్నాయో, ఆ ధర్మాలన్నీ గూడా కర్మలు. అవే బంధాలు. వాటినే కర్మ బంధాలని పిలుస్తారు లేదా ధర్మబంధం. ధర్మం గూడా బంధిస్తుంది. ఇప్పుడు ఇటువంటి ధర్మము, అధర్మము అన్న ద్వంద్వాలతో కూడి ఉన్న కర్మలేవున్నాయో అవి కర్మ బంధాలు కలిగిస్తాయి గదా! అటువంటి కర్మబంధాన్ని దాన్ని ప్రహాస్యసి నువ్వు తొలగించుకుంటావు. ఎట్లా? ఈశ్వర ప్రసాద నిమిత్త జ్ఞాన ప్రాప్తేహే. నువ్విట్లా నేను చెప్పినట్టుగా చేస్తూ వెళ్ళావనుకో, అప్పుడేం జరుగుతుంది? భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహంతో నీకు గొప్ప జ్ఞానానికి అర్హత కలుగుతుంది అని ఆయన చెప్తూ దానిపైన రుచి కలిగిస్తూ ఉన్నారు. ఇది మళ్ళీ ఎవరి కోసము? కర్మలు చెయ్యాలంటే చాలా ఉత్సాహం ఉన్న వాళ్ళకు. కర్మలు చేయగలరు. కానీ బుద్ధి వంచి అనలైజ్ చేసి, క్రిటికల్‌గా ఆలోచన చేసి, వివేకంతో, విచారణతో ప్రతి దాన్ని విశ్లేషించి చూస్తూ, అనాత్మలను వేరు చేసి, ఆత్మను మాత్రం పట్టుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఇంకా వాళ్ళకు లేవు. అనాత్మలను చాలా సులువుగా పట్టుకోగలరు, అర్థం చేసుకోగలరు, వాటి గురించి వినగలరు, కర్మలు మాత్రం చేయగలరు. అటువంటి వాళ్లకు ముందైతే చేస్తూ ఉన్న కర్మల్లో నుంచి లాభ నష్టాలు చూసే బుద్ధిని పక్కకు తప్పించడం కోసము, లాభ నష్టాలు చూసుకోకుండా, సుఖ దుఃఖాలు పట్టించుకోకుండా, జయమా అపజయమా అనే ఆలోచన చెయ్యకుండా, శోకాలు, మోహాలు, తాపాలన్నీ పక్కన బెట్టి, ధర్మాన్ని ధర్మంగా, ఆ కర్మలను చేస్తూ వెళ్ళడం ముందు వాళ్ళకి అలవాటు, అభ్యాసం చెయ్యాలి గాబట్టి, నువ్వట్లా చేసావనుకో, అప్పుడు ఈశ్వరానుగ్రహంగా నీకు గొప్ప జ్ఞానం ప్రాప్తిస్తుంది అని చెప్తూ, తద్వారా ఈ కర్మబంధాలన్నీ నువ్వు పోగొట్టుకుంటావు అని చెప్తూ, రుచి కలిగిస్తూ ఆయన చెప్తూ వస్తూ ఉన్నారు. పైగా దీనివల్ల లాభమేంటి ఇట్లా చేస్తే? నేను చెప్పిన విధంగా నువ్వు చేసావనుకో దానివల్ల లాభమేమి అని చెప్తున్నారు. కించ అన్యత్ ఇంకొక విషయం గూడా చెప్తాను పట్టు విను. నైహ అభిక్రమనాశః అస్తి ప్రత్యవాయః న విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహత్తో భయాత్ అని చెప్తారు. ఇహ ఇక్కడ నేను చెప్తున్నది చెప్తున్నట్టు నువ్వు ఒకవేళ అనుష్ఠానం చేసావే అనుకో, దానివల్ల అభిక్రమనాశః నాస్తి, మొదలుపెట్టింది తర్వాత చెడిపోతుందేమో అన్న బాధ లేదు, అట్లా జరగదు. ప్రత్యవాయః న విద్యతే, ఏమైనా విపరీతమైన పరిణామాలుంటాయేమో, బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే అవి కూడా ఉండవు. పైగా ఎంత చెయ్యాలో ఏంటోనండి అని భయపడక్కర్లేదు. అస్య ధర్మస్య, ఈ ధర్మము స్వల్పమపి, కొంచెం చేసినా సరే, మహతో భయాత్ త్రాయతే, ఇంకా నీకున్న భయాలన్నింటినీ అది తొలగిస్తుంది.
ఎంత గొప్ప భయమైనా సరే ఇంక మృత్యు భయంతో సహా అన్నీ తొలగిపోతాయని రుచి కల్పిస్తూ, దానిపైన అది చెయ్యాలి, కావాలి అన్న ఇంట్రెస్ట్ కలిగే విధంగా, వాళ్ళకు ఉత్సాహం కలిగే విధంగా నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. నైహ మోక్షమార్గే కర్మయోగే అభిక్రమనాశః అభిక్రమణం అభిక్రమః ప్రారంభః తస్య నాశః అస్తి యథా కృష్యాదేః. ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో మోక్ష మార్గమే అనుకో. కర్మయోగ మార్గము. అంచెలంచెలుగా మోక్షం వస్తుంది. నువ్వు నేను చెప్తున్న ఈ కర్మయోగాన్ని అనుష్ఠానం చేశావనుకో, కర్మని యోగంగా చేశావనుకో, అప్పుడు నెమ్మదిగా నీకు మోక్ష మార్గము పట్టుబడుతుంది. అయితే మొదలుపెట్టిన తర్వాత ఏమైనా కష్టాలొస్తాయా? ఏమైనా నష్టాలొస్తాయా? అంటే అభిక్రమనాశః నాస్తి. ఇందులో అభిక్రమణం అంటే మొదలుపెట్టిన తర్వాత, ప్రారంభించిన తర్వాత దానికి నాశం అన్నది, చెడిపోవడం అన్నది నాస్తి లేదు. ఏదో నువ్వు కృషి అంటే వ్యవసాయం చేస్తున్నావనుకో, నువ్వు ఏదో పంటలన్నీ నాటిన తర్వాత, కోతలు కోసేసిన తర్వాత అయిపోయింది గదా! మళ్ళీ మొదలుబెట్టాలి. ఏదో ఒకటి మొదలుబెట్టావంటే ఫలితం వచ్చేసిన తర్వాత మళ్ళీ మొదలుబెట్టాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. మొదలైందంటే నశించిపోవడం అన్నది ప్రపంచంలో చాలా వాటికుంటాయి. ఏదైనా ఒక కృషి, ఒక పని చేసావనుకో నువ్వు, ఏదో ఒక పనికి నువ్వు ప్రయత్నం చేస్తే, పని మొదలుబెట్టిన తర్వాత ఇంకా అది అయిపోవడం అన్నది ఉంటుంది. దానివల్ల కలిగే ఫలితం గూడా అయిపోవడం, అనుభవించేసిన తర్వాత ఇంక లేకుండా పోవడం అన్నది ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా ఉండదిది. ఒకసారి నువ్వు మొదలుబెట్టావనుకో, దానికి నాశమన్నది లేదింక. యోగ విషయే ప్రారంభస్య న అనైకాంతిక ఫలత్వం ఇత్యర్థః. ఈ యోగ విషయం ఒకవేళ ప్రారంభించాడంటే ఎవడైనా, నేను చెప్పిన దాన్ని చెప్పినట్టు వాడు ఆచరించడం మొదలుపెట్టాడనుకో, ఇప్పుడు ఒక్కొక్కసారి పనులు మొదలుపెట్టిన తర్వాత పరిణామాలు ఎట్లైనా ఉండొచ్చు. పని ఏదైనా ఒకటి మొదలుపెట్టిన తర్వాత దాని రిజల్ట్ ఎన్ని రకాలుగానైనా ఉండొచ్చు. మనం అనుకున్నట్టు జరగొచ్చు, జరగకపోవచ్చు, వేరే రకంగా జరగొచ్చు, అట్లా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్తూ ఉన్నది, నేను చెప్పినట్టు నువ్వు చేసావనుకో, ఈ యోగ మార్గంలో ఒక్కటే రిజల్ట్, చాలా రిజల్ట్, రకరకాల ఫలితాలేముండవు. కాబట్టి సంశయాత్మకం కాదు. ఏమొస్తుందోనండి, నేనైతే మొదలైతే పెడతాను గానీ, దీనివల్ల ఫలితం ఏమొస్తుందో అని సంశయాత్మకంగా, అనుమానాస్పదమైన రిజల్ట్స్ ఏముండవు. ఒక్కటే రిజల్ట్, గ్యారంటీ రిజల్ట్ ఉంటుంది. స్టార్ట్ చేసావంటే చెడిపోవడం అన్నది లేదు. గ్యారంటీగా రిజల్ట్ ఉంటుంది. కించన అపి చికిత్సావత్ ప్రత్యవాయః న విద్యతే. ఏదో ఒక చికిత్స చేసుకున్నావనుకో, మందు వేసుకున్నావనుకో, మందు వికటించొచ్చు. ఒక్కొక్కసారి మందు పనిచెయ్యక, నువ్వేసుకున్న మెడికేషన్ పనిచెయ్యక, దానికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా రావచ్చు. బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు. దీనికట్లా ఉండవు. నువ్వు మొదలుపెట్టావనుకో, గ్యారంటీగా సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ అవుతుంది. గ్యారంటీగా ఒక్కటే రిజల్ట్ ఉంటుంది. రకరకాల రిజల్ట్స్ ఏవొస్తాయో నాకు తెలీదనుకోడానికి లేదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కింతు స్వల్పమపి అస్య ధర్మస్య యోగధర్మస్య అనుష్ఠితం త్రాయతే రక్షతి మహతః భయాత్ సంసార భయాత్ జన్మ మరణాది లక్షణాత్. కింతు పైగా అస్య ధర్మస్య స్వల్పమపి, ఈ ధర్మము, ఈ యోగ ధర్మము, నేను కర్మని యోగంగా చేయాలని చెప్తున్నాను గదా! దాన్ని నువ్వు కొంచెం చేస్తూ ఉన్నా సరే అనుష్ఠితం, అది త్రాయతే, నిన్ను రక్షతి, రక్షిస్తుంది. ఎందులో నుంచి? మహతః భయాత్, గొప్ప భయం నుంచి. మనకున్న గొప్ప భయమేమి? సంసార భయమే. సంసార భయం అంటే ఏమి? జన్మ మరణాది లక్షణాలతో ఉన్న ముసలివాళ్ళవ్వడము, ఒంట్లో శక్తి నశించిపోవడము, చావు రావడము, ఆరోగ్యాలుండడము, నశించిపోవడము, ఇటువంటివన్నీ రకరకాలుగా ఉంటాయి మనకు. జరా, వ్యాధులు, మృత్యువు, ఇవి ముఖ్యంగా కూడి ఉంటాయి ఈ జన్మతో పాటు. అటువంటి జరా, వ్యాధి, మృత్యు లక్షణాలతో కూడి ఉన్న జన్మలలో ఉండడమే సంసారమన్న భయము. అటువంటి గొప్ప భయంలో నుంచి అది మనల్ని బయటపడేస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు ఇది చేసావనుకో, నువ్వు కర్మలు చేయాలన్న ఉద్దేశంతోటున్నావు, కర్మాధికారివి. కాబట్టి కర్మలు చేస్తుంటావో, చెయ్యి, సంతోషంగా చెయ్యి. కానీ నేను చెప్పినట్టు చేసావనుకో, 4 లాభాలు. 1, నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత చెడిపోవడం అన్నది లేదు.
వేస్ట్ అవ్వదు. 2 ఏమొస్తుందోనండి రిజల్ట్ మరి అని నువ్వు అనుమానించక్కర్లేదు. దానికి ఒక్కటే రిజల్ట్, గ్యారంటీ రిజల్ట్. అదేమి అంటే సంసార బంధాల్లో నుంచి బయటపడడము. 3 దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. 4 కొంచెం నువ్వు ప్రాక్టీస్ చేసినా సరే రక్షిస్తుంది. ఇన్ని లాభాలున్నాయి. దీనివల్ల నష్టమేమీ లేదు. కాబట్టి నేను చెప్పిన దాన్ని చెప్పినట్టు నువ్వు అనుష్ఠానం చెయ్యి అని ఆయన చెప్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మనల్ని. మనల్ని అంటే ఎవరిని? ఎవరెవరైతే కర్మలు చేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే గృహస్థాశ్రమంలో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ ఇహము కావాలి, పరం కావాలి, ఇది నా కర్తవ్యము, ఇది నా ధర్మం అనుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ చెప్తున్నారు. ఎవరైతే నా ధర్మాలన్నీ పూర్తయ్యాయి, ప్రాపంచికమైన ధర్మాలు నేను పూర్తి చేసుకున్నాను, ఇంక నాకు కర్తవ్యాలేమీ లేవు, నేనింక ఆత్మధర్మం వైపు ఫోకస్ చేస్తాను, నా శ్రద్ధంతా అక్కడ ఉన్నది అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం కాదు. వాళ్ళు ఇంక కొంత వేచి చూస్తే భగవంతుడు వీళ్లకు కర్మాధికారులకు చెప్పడం పూర్తయిన తర్వాత మళ్ళీ జ్ఞానాధికారులకు చెప్తారు. అటువంటి సమయంలో మళ్ళీ ఇది జ్ఞానాధికారులకని ఆయన చెప్తూ మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళు ఇంకా యాక్టివ్‌గా వినొచ్చు. ఇప్పుడు ఊరికనే ఇన్ఫర్మేషన్ కోసం వింటూ ఉండొచ్చు. కర్మాధికారులు మాత్రం యాక్టివ్‌గా వింటూ ఆయన చెప్తున్నది చెప్తున్నట్టే ఆచరిస్తూ వెళ్తే మాత్రం ఆయన చెప్పినట్టు ఇన్ని లాభాలుంటాయి. కాబట్టి చూసుకుని ఎవరికి ఏదో వాళ్ళు దాన్ని ఆచరించొచ్చు. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.